హాయ్ అండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి అంతర్వేది అన్నా చెల్లెలు గట్టు దగ్గర ఉన్నాం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం నుంచి రథోత్సవం వరకు కూడా మన వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి అయితే మనం వచ్చేసాం. గుడి చుట్టూతా కూడా లైటింగ్ కానీ సెట్టింగ్స్తో కానీ చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చిన జనం చూస్తే జన సముద్రమనే చెప్పాలి. అంత జనం అయితే నిండిపోయి ఉంది. అక్కడ నుంచోడానికి కూడా ఖాళీ లేదు. ఇలా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకూడదని చెప్పేసి టెంపుల్ చుట్టుపక్కల అన్ని వీధుల్లోనూ కూడా ఎల్ఈడి వాల్స్ అయితే పెట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి కళ్యాణాన్ని లైవ్లోనే భక్తులకి చూపించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఎల్ఈడి వాల్లో స్వామివారి కళ్యాణం. స్వామివారి కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం ఇది. గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మండపం ఇది. గుడి మెయిన్ గోపురం చాలా పురాతనమైన కట్టడం. సంవత్సరం పెడతారండి ఇలాగా? 3 సంవత్సరాల నుంచి పెడుతున్నారా? నేను పొద్దున ఎలాగో చూసాను, ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు మనం అంతర్వేదిలోని బీచ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఏంటంటే స్నానం చేసి దర్శనం చేసుకునే వాళ్ళు కొంతమంది దర్శనం చేసుకుని తాయితీగా వచ్చి స్నానాలు గట్రా కంప్లీట్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. సైన్ బోర్డ్ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ప్రమాదం అయితే జరిగింది. దానికోసం పోలీసులు అయితే మాత్రం కాపలా ఉండి ఈ ప్రదేశానికి ఎవరిని కూడా రాకుండా చూసుకుంటున్నారు. ఇది అన్నా చెల్లెలు గట్టు. ఇది అన్నా చెల్లెలు గట్టు అంటే ఒక పక్కనేమో సముద్రుడిని అన్నయ్య అని, గోదావరిని చెల్లిగాను భావించి ఈ రెండు కూడా కలిసే చోటుని అన్నా చెల్లెలు గట్టు అని పిలుస్తారు. ఇది లైట్ హౌస్ దగ్గరగా ఉంటుంది. ఇక ఈ రెండు కూడా కలిసే ప్రదేశం. అత్తిలవారి అన్న సమారాధన కార్యక్రమానికి నేను భోజనం చేయడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ రథసప్తమి రోజు నుంచి చక్ర స్నానం రోజు వరకు కూడా ఇక్కడ పొయ్యి ఆరకుండా అన్న సమారాధన కార్యక్రమం అయితే అత్తిలవారు అయితే చేస్తారు. స్వామివారి రథం దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఈ సంవత్సరమే కొత్తగా నిర్మించబడిన ఈ రథానికి ఎక్కడా లేని విధంగా హైడ్రాలిక్ బ్రేక్ ఏర్పాటు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు వచ్చిన వెంటనే రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులు వాళ్ళు కోరుకున్న మొక్కులను తీర్చుకోవడానికి అట్టుపళ్ళు గెలలను స్వామివారి రథానికి కట్టడం అయితే జరుగుతుంది. స్వామివారు రాగానే మొగల్తూరు రాజావారు వచ్చి పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చి రథయాత్రను అయితే ప్రారంభించడం జరుగుతుంది. చూస్తున్నారుగా, రథయాత్ర ప్రారంభమయ్యే సమయానికి జనం ఒక సముద్రం లాగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇది ఏమని పిలుస్తారు దీన్ని? ఇది వశిష్ఠ గోదావరి సంగమానికి అది బోటింగ్ పాయింట్ అనేది. బోటింగ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ
అంటే ఒకటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, అది మడడుగులు అంటారు తెలుగులో మడడుగులు అంటారు. అట్లా చిన్న కెనల్స్ మధ్యలోంచి బోట్ వెళ్తుంది. యూటర్న్ నుంచి తీసుకునే ప్లేస్ కూడా ఉండదు, వేరే దారిలోంచి బయటకు వస్తాం. పైన అంతా గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడడానికి అయితే సూటబుల్గా ఫొటోస్ షూట్గా చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. నేను డ్రోన్ షాట్ వేసాను, డ్రోన్ షాట్ వేస్తే అలా ఉందండి, ఒక కేరళ అట్మాస్ఫియర్ కనపడుతుంది. అదేనా కెనాల్స్ మధ్యలో చెట్ల మధ్యలో అవునండి. అదే కేరళ ఉంది, కోరంగి, కాకినాడ ఇలాంటి చోట్ల ఉన్నాయి. కాకపోతే అది దూరంగా కెనాల్స్ దూరంగా ఉంటాయి, వెలాడిపుగా ఉంటాయి. ఇక్కడైతే దగ్గరగా చూడొచ్చు. చిన్న కెనాల్స్ మధ్యలో నుంచి బోట్ వెళ్తుంది. ఓన్లీ బోట్ వెళ్ళే ప్లేసే ఉంటుంది, వేరే బోట్ తప్పుకునే ప్లేస్ కూడా ఉండదు. అయితే ఇటువైపు వెళ్ళడానికి అయితే ఒక 15 minutes నుంచి 1 hour మధ్యలో ఉంటుంది రైడ్. అయితే ఇటువైపు అయితే సముద్రం గోదావరి కలిసే పాయింట్ అన్నా చెల్లెలి గట్టు అంటారు. అంటే వశిష్ట గోదావరి సంగం అని పిలుస్తారు, సాగర సంగం అని పిలుస్తారు, త్రివేణి సంగం అని కూడా పిలుస్తారు. అంటే ఈ గోదావరి నది నాసిక్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యే పాయింట్ అయితే ఈ గోదావరి నదిని త్రివేణి సంగం అని ఎలాగంటారంటే 3 నదులు కలిసినాయి అంట నాసిక్లో. అంటే 3 నదులు కలిసిన వాళ్ళగానే త్రివేణి సంగం అంటారు. మన బంగాళాఖాతం సముద్రం ఇది, బంగాళాఖాతం నుంచి 3 నదులు నాసిక్లో కలుసుకోవడం వల్లగా త్రివేణి సంగం అని పిలుస్తారు. ఇది అన్నా చెల్లెలి గట్టు ఒక 1/2 hour ఉంటుంది రైడ్ వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ ఒక 1/2 hour పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఐలాండ్ అనేదన్నా అది ఒక సమ్మర్ హాలిడేస్లో అయితే ఒక దిగులా మారుతుంది అన్నది. అది సమ్మర్ హాలిడేస్లో అయితే ఫుల్గా కనపడుతుంది ఐలాండ్. అక్కడ దిగడానికి ప్లేస్ ఉంటుంది, దిగొచ్చు, కాసేపు ఎంజాయ్ చేయొచ్చు, రావచ్చు. ఇప్పుడు ఈ టైంలో అయితే ఫ్లోటింగ్, మన గోదావరి వచ్చే టైంలో అయితే గోదావరి పైనుంచి తుఫాన్లకి గోదావరి వచ్చే టైంలో అయితే అదంతా ఐలాండ్ అంతా కలిసిపోయింది, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో కనపడుతుంది ఎక్కువగా, అంటే సముద్రమే పూడుస్తుంది.